హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలో రిమూవ్ ఆల్ పంక్చుయేషన్ ఫ్రమ్ ది స్ట్రింగ్ అనే ప్రోగ్రామ్ రాద్దాం. ఓకే. అసలు ఫస్ట్ పంక్చుయేషన్ అంటే ఏంటి? మనకి పంక్చుయేషన్ అంటే ఏంటి అంటే పంక్చుయేషన్ మార్క్స్ అంటారు. పంక్చుయేషన్ మార్క్స్ అంటే మనకి కొన్ని సింబల్స్ ఉంటాయి. యాస్ సింబల్ కానీ, కామా కానీ, డబుల్ కోట్స్ కానీ, క్వెషన్ మార్క్స్ కానీ ఈ టైప్ ఆఫ్ సింబల్స్ అనేవి మనం రాస్తూ ఉంటాం రెగ్యులర్‌గా సెంటెన్సెస్ రాసేటప్పుడు. మనం తీసుకునే స్ట్రింగ్‌లో ఈ టైప్ ఆఫ్ సింబల్స్ గనక ఉంటే, ఈ సింబల్స్ అన్నింటిని రిమూవ్ చేసి, మనం రిమైనింగ్ స్ట్రింగ్‌ని రాయటమే ఈ ప్రోగ్రామ్. ఓకే. అది ఎలాగా ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నేనిక్కడ మన స్ట్రింగ్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్ గనక రాస్తే, ఖచ్చితంగా మనం ఇంపోర్ట్ మాడ్యూల్ అనేది చేయాలి. ఓకే. ఇంపోర్ట్ స్ట్రింగ్ అనేది రాయాలి. నెక్స్ట్ అసలు మనకి పంక్చుయేషన్ సింబల్స్ అనేవి ఎన్నున్నాయి? ఒకసారి చూద్దాం. నేను ప్రింట్ స్ట్రింగ్ డాట్ పంక్చుయేషన్ అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకేంటి అంటే అసలు పంక్చుయేషన్ సింబల్స్‌లో ఎన్ని సింబల్స్ ఉన్నాయనేది చూడండి. ఇవన్నీ మనకి పంక్చుయేషన్ సింబల్స్ అన్నమాట. ఎక్స్‌క్లమేషన్ మార్క్, డబుల్ కోట్స్, యాస్ సింబల్, డాలర్ సింబల్, పర్సెంటైల్ ఈ విధంగా ఇవన్నీ మనకి సింబల్సే. ఈ సింబల్స్ గనక మనం తీసుకునే స్ట్రింగ్‌లో గనక ఉంటే వీటన్నింటిని రిమూవ్ చేసి రిమైనింగ్ స్ట్రింగ్ ఏదైతే ఉంటుందో అది మాత్రమే మనకు ప్రింట్ అవ్వాలి. ఓకే. అది ఏ విధంగా ఏంటి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్‌కి నేనొక ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. అది టెక్స్ట్ అనే వేరియబుల్‌లో హెలో వరల్డ్. ఓకే. హలో వరల్డ్ అనే ప్రోగ్రామ్ తీసుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఓకే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అని చెప్పి ఆహ్, తీసుకున్నాను. డాట్ సింబల్ ఇస్తున్నాను. ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఎలా ప్రింట్ అవ్వాలి? డబుల్ కోట్స్ ఉండకూడదు, కామా సింబల్ ఉండకూడదు, ఎక్స్‌క్లమేషన్ మార్క్ ఉండకూడదు, ఇక్కడ డాట్ ఉండకూడదు. ఓకే. జస్ట్ హలో వరల్డ్, హలో స్పేస్ వరల్డ్ స్పేస్ వెల్కమ్ స్పేస్ ఇలా ఓన్లీ స్పేస్ తోటే ప్రింట్ అవ్వాలి. అది ఎట్లాగో చూద్దాం. నేను దీనికి క్లీన్ టెక్స్ట్ అని ఇంకొక వేరియబుల్ ఇస్తున్నాను. ఓకే. క్లీన్ టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు క్లీన్ టెక్స్ట్ అనే వేరియబుల్‌లో మనకి ఏదైనా సరే టెక్స్ట్ రిలేటెడ్ రాసేటప్పుడు డబుల్ కోట్స్ లేదా సింగిల్ కోట్స్ మధ్యలో రాస్తాం కాబట్టి నేనిక్కడ సింగిల్ కోట్స్ అని తీసుకున్నాను. డాట్ జాయిన్. మనకేమవుతుంది అంటే, ఈ సింబల్స్ అన్నీ తీసేసి రిమైనింగ్ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం జాయిన్ చేస్తుందనమాట. ఈ జాయిన్ మెథడ్ అనేది. ఓకే. నేనిక్కడ ఏం యూజ్ చేస్తున్నానంటే లిస్ట్ కాంప్రిహెన్షన్ అనేది యూజ్ చేస్తున్నాను. మనకి లిస్ట్ కాంప్రిహెన్షన్‌లో ఎలా ఉంటుంది? క్యార్ ఫర్ క్యార్ ఇన్ టెక్స్ట్. ఓకే. అంటే మనకి ఇది మెథడ్ అన్నమాట. ఇది మనకి కంప్లీట్‌గా ఆపరేషన్ ఏదైతే ఉంటుందో లోపల ఓకేనా? అంటే లోపల ఈచ్ క్యారెక్టర్‌ని రీడ్ చేస్తుంది. ఓకేనా? క్యార్ ఇన్ టెక్స్ట్ ఇఫ్ క్యార్ నాట్ ఇన్ స్ట్రింగ్ డాట్ ఓకే. ఆల్రెడీ మనం స్టార్టింగ్‌లో చూసాం కదా! స్ట్రింగ్ డాట్ పంక్చుయేషన్ మార్క్స్. ఓకే. స్ట్రింగ్ డాట్ పంక్చుయేషన్. ఇప్పుడు ఈ లైన్ యొక్క మీనింగ్ ఏంటంటే, మనం తీసుకునే క్యారెక్టర్ ఓకే. ఫర్ లూప్ తీసుకుంటున్నాం కాబట్టి టెక్స్ట్‌లో ఉన్న ప్రతి క్యారెక్టర్‌ని రీడ్ చేస్తుంది. ఓకేనా? ఆ క్యారెక్టర్ అనేది స్ట్రింగ్ డాట్ పంక్చుయేషన్‌లో మీకు స్టార్టింగ్‌లో సింబల్స్ చూపించాను. ఆ సింబల్స్‌లో కనుక ఓకేనా? మనం తీసుకునే క్యారెక్టర్ ఆ సింబల్స్‌లో గనక లేకపోతే ఆ క్యారెక్టర్‌ని ప్రింట్ చేయమని చెప్తుంది. ఓకేనా? ఆ క్యారెక్టర్‌ని ప్రింట్ చేయమని చెప్తుంది. ఇప్పుడు ప్రింట్ క్లీన్ టెక్స్ట్. ఓకే. ప్రింట్ క్లీన్ టెక్స్ట్ చూద్దాం. చూసారా? మనకి ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు ఎగ్జాంపుల్‌కి సింపుల్‌గా చెప్పాలంటే ఫస్ట్ రీడ్ చేస్తుందనమాట. ఇందులో ఫస్ట్ ఈ డబుల్ కోట్స్ అసలు ఎలాగో ప్రింట్ అవ్వవు. తర్వాత హెచ్ అనేది రీడ్ చేస్తుంది. హెచ్ అనేది మీకు స్ట్రింగ్ డాట్ పంక్చుయేషన్ సింబల్స్‌లో ఉండదు. కాబట్టి ప్రింట్ అవుతుంది. ఓకే. అలాగే ఈ అనేది ఉండదు. ఎల్ అనేది ఉండదు. కానీ ఇక్కడ ఈ ప్రతి క్యారెక్టర్‌ని రీడ్ చేసేటప్పుడు పంక్చుయేషన్ మార్క్స్ ఎక్స్‌క్లమేషన్ మార్క్ వచ్చినప్పుడు అది ఆల్రెడీ ఇందులో ఉంటుంది. ఓకేనా? ఇందులో ఉంటుంది. కాబట్టి అది ప్రింట్ అవ్వదు. ఓకేనా? అది ప్రింట్ అవ్వదు. వీటిల్లో స్ట్రింగ్ డాట్ పంక్చుయేషన్ మార్క్స్‌లో ఏ సింబల్స్ అయితే ఉంటాయో, ఆ సింబల్స్ గనక మనకి టెక్స్ట్‌లో ఉంటే అంతవరకు ప్రింట్ అవ్వవు. రిమైనింగ్ టెక్స్ట్ అంతా ప్రింట్ అవుతుంది. ఓకేనా? మీరొకసారి ప్రాక్టీస్ చేసి చూడండి ఈజీగా అర్థమవుతుంది. నేనిక్కడ టెక్స్ట్ ప్లేస్‌లో యూజర్ ఇన్‌పుట్ గనక ఇచ్చాననుకోండి. ఓకేనా? ఇన్‌పుట్ ఓకే. ఎంటర్ ఎ టెక్స్ట్. కదా! ఎంటర్ ఎ స్ట్రింగ్ మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇప్పుడు దీన్ని రన్ చేసి మీ ఇష్టం ఏదైనా నేను హలో వరల్డ్ అని ఇస్తున్నాను. హలో వరల్డ్ అని ఇచ్చి పంక్చుయేషన్ మార్క్స్ ఇచ్చాను. చూసారా? మనకిప్పుడు పంక్చుయేషన్ మార్క్ అనేది ప్రింట్ అవ్వలేదు. ఈ విధంగా మనం ఏదైనా ఒక టెక్స్ట్ తీసుకొని ఆ టెక్స్ట్‌లో ఏదైనా స్పెషల్ సింబల్స్ గనక ఉంటే వాటిని రిమూవ్ చేసి ఆ ఫర్దర్
టెక్స్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అవ్వాలి. అది ప్రోగ్రామ్. ఓకే. ఐ హోప్ యూ అండర్‌స్టాండ్ ఫ్రెండ్స్. మీరు గనక ఒక్కసారి ప్రాక్టీస్ చేశారు అంటే అది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే. నా ఎక్స్‌ప్లనేషన్ గనక నచ్చితే ఛానెల్‌ని లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.